హల్లెలూయా. మన ప్రభు అనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆరాధన చేస్తుండగా నా మీదకి ఏదో వచ్చేసినట్టుగా నాకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసినట్టుగా ఒళ్ళంతా రోమాలు కట్టుకొచ్చిపోయింది. కళ్ళు మూసుకొని దాన్ని ఆస్వాదిస్తున్నాను, ఆనందిస్తుంటే సంతోషంగా, అంటే నేను ఎప్పుడైతే ఆనందించానో నా తండ్రి కూడా ఆనందించాడు. నా ఆనందమే అక్కడ సమాధానం నిదర్శనం అన్నమాట. ఎందుకంటే ఒక సేవకుడు సంతోషం వ్యక్తపరిచాడంటే ఖచ్చితంగా అది దేవుడు. అందుకే మా భక్తి మంచి దేవా అనేది రాడు కదా, సేవకుడు సంతోషపెడితేనే దేవునికి కూడా అది ఆనందం. కాబట్టి అటువంటి ఆరాధన మనకి కావాలి. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఆరాధన అయిపోయికి వెళ్దాంలే, వాక్యం అయిపోయికి వెళ్ళిపోవాలి, లేదా వాక్యం మధ్యలో వెళ్దాంలే అనుకుంటారు. అలా అయితే 100% ఆయనకి మనం ప్రియారిటీ ఇచ్చేది కాదు. వాక్యం మధ్యలో వెళ్ళొచ్చు, లేదా ఆరాధన అయిపోయాకన్నా వెళ్ళొచ్చు, టైం చూసుకుని వస్తారు. అది కాదు, అన్నిటికంటే ముందుగానే ఆయన్ని చేరుకోవాలి, ఆయన సన్నిధిని చేరుకోవాలి. ఇప్పుడు ఆనందించిన ఆ ఫీల్ ఎలా ఉందంటే సంతోషంగా ఉంది, వైబ్రేషన్స్ వచ్చేసినాయి, రోమాలు ఎక్కువ వచ్చినాయి. అబ్బా ప్రభు అంత సంతోషించాడు అని కళ్ళు మూసుకొని ఆయన ఆనందపడుతూ ఇష్టంతో ఆస్వాదించాను, అనుభవించాను. దేవుని స్తోత్రాలు. యేసయ్య ఉన్నందుకు దేవుని స్తోత్రాలు. విస్తరక్తించే వాక్యం చూసుకుందాం అండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఒకసారి చూసుకుందాం. 65 పేజీ పక్కన కొందన 35 నుంచి 43 వరకు. మీ నడుములు కొట్టుకుని ఉండుడి, మీ దీపము వెలుగుచుండి అని ఉండుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టుగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చే ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన భక్తుని కూర్చుండబెట్టి తాను వచ్చే వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగయే గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెరుగుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని వాడిని తెలుసుకొనుడి. మీరు అనుకొని గడియలో మనుషుల కుమారుడు వచ్చును గనుక వీరిని సిద్ధంగా ఉండని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపవాసము మాతో చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయన అడగగా, ప్రభువా ఇట్లను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్మాణకుడే ఉండు. ఏమని ప్రభు వచ్చి వాడు అలాగే చేయుచుండుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు. ఏమని ఉంది మాత్రం అంటే మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండండి ఇది అంటున్నాడు. మీ నడుములు కట్టుకొని అంటే అర్థం ఏంటి? శాంతాడు కట్టుకోవాలా, మమతాడు కట్టుకోవాలా, లేదా శాంతాడు గట్టిగా బిగేసేసి నడుములు కట్టుకోవాలని అర్థమా? మీ నడుములు కట్టుకొని అంటే బలముగా ఉండి, బలముగా మీరు ఉండండి అంటే అంటాం కదా మనం. అదే గట్టిగా పట్టు అని నడుము బిగిస్తాం. నడుము కట్టుకొని నడుము బిగించుడి అంటే మీరు బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఎదుర్కొనింటారు. ధైర్యంగా అంటే దేనికంటే అపవాదిని ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడున్న మన వాక్యం అంతా కూడా వాక్యం యొక్క భావం ఏంటంటే ప్రభు రాకడ గురించి ఈ యొక్క ఉద్దేశం. దొంగ ఎప్పుడు వచ్చిన యజమానికి తెలిస్తే తన ఇంటికి తాళం వేస్తాడు తప్ప ఓపెన్గా తెచ్చిపెట్టాలంటారు. అవునా కదా? దొంగ తగని తెలిస్తే మనం ఏం చేస్తాం? 4 తాళాలు వేసి వెళ్తాం. ఒకటి కాదు, 4 రకాల తాళాలు వేసి వెళ్తాం. కిటికీలకు కూడా తాళాలు వేస్తాం ఆడ అత్తగని తెలిస్తే. అవునా కదా?
తెలియకే కదా ఎట్టబట్టి అంత ఒక తాళం వేసి ఆదమరుపులో ఉంటాం. అట్లాగే ప్రభువు కూడా అంటున్నాడు, నేను దొంగ వలె వస్తాను. నేను ఎప్పుడు వచ్చునో, నా సమయం ఎప్పుడు వచ్చునో, ఎలా వచ్చునో తెలుసుకుని వాడు ధన్యుడు. అటువంటి దాసులు ధన్యుడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న ఈ వాక్య భాగం అంతా కూడా ప్రభు రాకడ గురించి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన వాక్యంలో కనుక తక్కువగా ఉందంటే ఈ దినం ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. రాకడ గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో చదివిన ఈ భాగం ఉద్దేశం అంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. అనేక మార్లు దేవుడు హెచ్చరించిన మాట ఏం తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడంటే దానికి అర్థం ఏంటి? ఎన్నోసార్లు నేనే చెప్పాను, అలాగే అనేక మంది దైవజనుల నోట వచ్చే మాట, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి, మేలుకొని ఉండండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని జాగ్రత్తగా ఉండాలంటే ఆయనతో కుడిపోబడాలని జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నావా, చేయి విడవబడ్డ వారిగా మనం ఉంటా ఉన్నాం. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నానంటే అర్థం ఏంటంటే ప్రభు ఆల్రెడీ ఒక దినమును, ఒక పెళ్లి, ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. నేను త్వరగా వస్తాడు, రాకైతే మాండు. దానికి ఒక డేట్ అయితే మాత్రం ఉంది. ఆ డేట్ అయితే మనకు తెలియదు, కానీ ఒక దేవుడు మాత్రం ఫిక్స్ చేసుకున్నాడు ఒక డేట్ అనేది. మనం ఒక పెళ్ళి పెట్టుకుంటాం, లేదా ఒక శుభకార్యం కానీ ఏదో ఒక ఫంక్షన్ అనేది పలానా తారీఖు చేసుకున్నాం, ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఉదాహరణ పెళ్ళి అనుకుందాం, పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నాం. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నాక పెళ్లి రోజుకి ముందుకంతా మనం ఏం చేస్తాం? పెళ్లి రోజు ఒక రోజు ఉందని మనకు తెలుసు, మనం యువతలో ఉన్నాం. అయితే మనం చేయాల్సిన పనులు ఏంటి? షాపింగ్, బట్టలు కొనాలి. అబ్బో పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది, చుట్టాలను పిలుచుకోవాలి, కార్డులు కొట్టియాలి, ఈ శుభరాగాలన్నీ అందరికి పంచాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి, ఎవరిని మర్చిపోకూడదు, ఏం వంటలు వేయాలి, ఏం చేయాలి, ఎవరికి ఏంటి, అంత భోజనాలు ఎస్టిమేషన్ అంతా రెడీ చేస్తాం. ఇవన్నీ ఎందుకు సిద్ధపరచుకుంటున్నాం? ఒక రోజు ఆ దినం డేట్ ఫిక్స్ అయింది, పెళ్ళి యొక్క రోజు ఫిక్స్ అయింది, మనం ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి ఆ రోజుకి మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిద్ధపడాలి. ఆ విధంగానే జనులు ఆ యొక్క ఇంటి వారు ఆ ఇంటి వారు కూడా సిద్ధపడతారు. పెళ్ళి అంటే షాపింగ్, పెళ్ళి అంటే మానుష్యం కాదు, చాలా పనులు ఉంటాయి. నెల రోజులు టైం పట్టి కాదు, తిరుగుళ్ళు కానీ ఆటి కానీ ఈటి కానీ కార్డులు భాషకి ఎంతో టైం పట్టి. ఎందుకు తిరుగుతారు? ఈ పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉందని డేట్ ఇలా తెలుసు కనుక ఆ సమయం కల్లా మా పనులు ముగించుకోవాలి అనే తెలుసు కాబట్టి. అట్లాగే దేవుని టైం, దేవుని ఒక రోజు ఏర్పరచుకున్న ఒక దినం, ఒక డేట్, టైం ఫిక్స్ అయ్యాం. ఆ టైం ఎప్పుడు వచ్చునో అని జనులు మేల్కొన్నవారు ధన్యులు. అవునా కదా? పెళ్లి పలానా రోజు ఉంది అంటే మనం వెళ్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, ఇంటి వారిగా మనం వెయిట్ చేస్తున్నాం. లేదా ఒక శుభకార్యం ఉంది, పెళ్ళి అనుకోవచ్చు, ఇంకోటి ఇంకేదో కార్యం అవ్వచ్చు, అనేక రకమైన ఫంక్షన్ చేసుకుంటాం. ఆ డేట్ మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి అవి మన ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, కార్యక్రమం దగ్గరికి వస్తుంది. అయ్యో డబ్బులు అందలేదే, చుట్టాలు మిలవలేదే, ఇస్తరాలు కొనలేదే, గ్లాసులు కొనలేదే, ఎన్నో ఆలోచనలతో మైండ్లో తిరుగుతుంది. అవునా? అట్లాగే ఈ విషయంలో కూడా ప్రభు ఎప్పుడు వచ్చునో ఆయనకి తెలుసు, డేట్ ఫిక్స్ చేశాడు. ఈ లోకంలో మనుషులుగా మనకు తెలుసు, డేట్ ఫిక్స్ చేసుకున్నాం, ఆ టైంకి తప్పక పెళ్ళి జరగాల్సి ఉంది. అట్లాగే దేవుడు ఓ దినమును ఫిక్స్ చేసి ఉన్నాడు, ఒక టైంను, ఒక గడిని ఫిక్స్ చేసుకున్నాడు. ఆ టైంను వచ్చు అక్కడ కనిపెట్టుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ టైం నువ్వు కనిపెట్టుకోకపోతే ఏమవుతుంది? నువ్వు వచ్చినా రాకపోయినా కొంతమంది చుట్టాలు ఏం చేస్తారంటే, మమ్మల్ని పెళ్ళికి వెళ్ళలేదు, ఇంటికి పిలిచి లింగి ఇవ్వలేదు, ఇంటికి పిలిచి టవల్ వేయలేదు అని పాపం అడిగి బొమ్మమొహాలు పెట్టి రాదు. నువ్వు వచ్చినా రాకపోయినా 3 ముళ్ళు మావాలి. నువ్వు వచ్చినా రాకపోయినా అది పెళ్లి చేసుకొని స్టేజ్ మీద ఫోటోగ్రఫీ చెప్పకుండా ఉండవు. అవునా కదా? అట్లాగే నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా మన పెళ్లికి మళ్ళీ మనం తీసుకోక మారదు. అవునా? హల్లెలూయా.
ఇప్పటిదాకా ఈయన మారలేదే, అయ్యయ్యో ఈయన మారలేదే ఆలోచించక ఇంతకుముందు ఆలోచించాడు, వెయిట్ చేశాడు, ఇక ఆలోచించడు. సమయం నీకు అవునా? ఇప్పుడు దాకా వీళ్ళు వెయిట్ చేశారు, పెళ్లి టైం ఉంది, అన్నీ మేము సిద్ధపరచుకోవాలి, వాళ్ళని పిలవాలి అని అంటారు. అవునా కదా? పెళ్లి టైం వచ్చేసరికి కరెక్ట్గా స్టేజ్ మీద ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, ఫోటోగ్రఫీ తీసుకుంటారు. అట్లాగే మన ప్రభు అయిన తండ్రి కూడా సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరు సిద్ధపడినా సిద్ధపడకపోయినా సిద్ధపడిన వారి కోసం ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాక ఆఖడ సమయం దినం అనేది ఒకటి ప్రభువు ఫిక్స్ చేసి ఉంచాడు కనుక ఆ టైంలో నీవు సిద్ధపడి ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. అనేక సార్లు హెచ్చరించాడు, నేను వస్తున్నాను, నిదిగో నేను త్వరగా వస్తున్నాను, టైం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఆ విధంగానే RFID అనే ఒక చిప్పు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ, అంటే ఇది మన మధ్య మొబైల్ ఇక ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ప్రవేశపెట్టారు. ఈ చిప్ అంటే సిమ్ కార్డులో ఉంటుంది కదా, సిమ్ కార్డులో చిన్నగా గోల్డ్ కలర్లో ఉంటుంది చిప్. ఈ చిప్పుని అమర్చారు, అందరికి తెలియకుండానే వాడుతున్నారు, విచ్చలవిడిగా వాడుతున్నారు. చిన్నపిల్లలు కానించి పేపర్ వేసినవాళ్ళు, ధనే ఉన్నవాళ్ళు, పేదలు ఆడి వేయలేదు, అందరూ కూడా చిప్పు వాడుతున్నారు. అవునా? అందరు చిప్పు వాడుతున్నారు. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఈ రోజుల్లో మనకి అన్నం లేకపోయినా 2 రోజులైనా ఉంటుంది, ఫోన్ లేకపోతే క్షణం మాత్రం ఉంటుంది. పిల్లలే ఎందుకు అలాగే వాళ్ళు శ్రద్ధగా పెరుగన్నం పెడతా ఉంటారు, అవి తిన్నాను ఒక్క క్షణం ఫోన్ వచ్చిందని పక్కకు లాక్కొని అవి పెరిగిన్ని చేసి గిరగలా కొట్టుకుంటాడు. పిల్లలు చూడండి, చిలకమ్మ పెట్టి ఒకప్పుడు ఉయ్యాలు వేసి జోలపాటలు పాడి సందమామని చూపించి ఆ సందమామని కింద బేసిన్లో నీళ్ళలో వేసి చూపించాలి చదువుకొని చెప్పు. ఇప్పుడు చిలకం ఫోన్లోనే వస్తుంది. ఒక్కసారి ఆ చిలకం ఆగిందా ఇక చిట్టి అమ్మనైనా చిట్టినానని కొడతాడు, ఎందుకంటే ఎగిరిగింది అంత కాలుతో. అవునా? అంతగా ఫోను కనెక్ట్ అయిపోయింది, అంతగా మనలోకి ప్రవేశింది. అన్నం లేకపోయినా ఉంటాడు కానీ ఫోను లేకపోతే మాత్రం ఎవరో ఉంటాడు. అయితే ఈ సెల్ ఫోన్లో ఏముంది? ఈ ఫోన్లో ఏముంది? ఒక బ్యాటరీను, అలాగే ఒక సిమ్ము, అలాగే మెకానిజం వర్క్ ఉంది. అవునా? ఆ సిమ్ కార్డు పనిచేయాలంటే ఆ సిమ్ కార్డు ఒక కాపర్ ప్లేట్ ఉంటుంది. ఆ సిమ్ కార్డు ఎన్ని లక్షలు, నువ్వు ఒక ₹1 కోటి ఫోన్ ఏమని, ₹1,00,000 ఫోన్ ఏమని, ₹100 ఫోన్, ఏ ఫోన్ అయినా సిమ్ కార్డు లేకపోతే పని. అవునా? ఆ చిప్ ఎంత ఉంటుంది? ఆ చిప్పు ఎంత ఉంటుంది? ఈ సిమ్ కార్డు కనుక ఆ ఫోన్లో వేయకపోతే కనుక ఖచ్చితంగా పని చేయదు. అది ₹1,00,000 ఫోన్ అయినా పని చేయదు. ఈ చిప్పు అమెరికా వాళ్ళతో మాట్లాడేస్తుంది, ఇతర దేశాల వాళ్ళతో మాట్లాడేస్తుంది, అనేక మందితో ఈ చిప్పు మాట్లాడేస్తుంది, మనుషుల్ని కూడా ఒక ఆట ఆడేస్తుంది. అవునా? ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే ఫోన్ మాట్లాడేస్తుంది. ఫోన్లో ఎన్ని పరిస్థితులు, ఎన్ని వాయిస్ రికార్డులు, ఎన్ని రాటాకి సిగ్నల్ కావాలి, ఒక టవర్, ఎన్ని కావాలి. అమెరికాలో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు మనతో, వేరే దేశంలో ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం ₹100 ఫోన్ అయినా, ₹1,00,000 ఫోన్ అయినా మీ సిమ్ కార్డులో ఉండే ఆ యొక్క చిప్ ద్వారా. అలాగే ఉందా మీకు చిప్పు? ఫోన్ సిమ్ కార్డు ఉందా? హల్లెలూయా. అయితే ఏముంది ఈ ఫోన్లో అంటే, మనం హలో అని ఎవరైనా హలో అని ఎత్తుతారు కదా, హలో అని మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాడు హలో అనటానికి యువతలు నువ్వు హలో అన్నప్పుడు ఈ మొబైల్లో నుంచి ఒక ర్యాడర్కి వెళ్ళి, ఈ ర్యాడర్ నుంచి శాటిలైట్కి వెళ్ళి, ఆ శాటిలైట్ నుంచి వాడి ఫోన్కి వెళ్ళి హలోకి హలో అని స్పందిస్తాడు.
ఈ మధ్యలో ఈ హలో హలో అని స్పందించడానికి ఎంత చేంజ్ అవుతుంది సార్. ఫోన్లో చిప్పులోకి వెళ్ళి, చిప్పులో నుంచి టవర్లోకి వెళ్ళి, టవర్లో రేడర్లోకి వెళ్ళి, రేడర్లో నుంచి శాటిలైట్ వెళ్ళి అవతలోకి కూడా అలాగే మీ హలో అనే మాట అవతలోకి కూడా అలాగే ప్రవేశించడానికి అన్నిటి గుండా జరుపుకుంటే అవుతుంది. ఎన్ని కనెక్షన్ చూడండి. నీ హలో అనే నీ నోట్లో మాట ఫోన్లోకి వెళ్ళి, రేడర్లోకి వెళ్ళి, టవర్లోకి, అక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళి, శాటిలైట్ గుండా మళ్ళీ వాడి శాటిలైట్ అక్కడ సిగ్నల్కి వెళ్ళి, రేడర్లోకి వెళ్ళి, వాడి సిమ్లోకి వెళ్ళి హలో హలో. ఈ మధ్య చూసారు ఎంత జరిగిపోయిందో మనకు తెలియకుండా మనం ఏమనుకుంటున్నాం, హలో హలో అని ఒక మాట మాట్లాడేస్తాం. కానీ ఈ మధ్యలో ఎంత జరుగుతుందో మనకు తెలియదు. అట్లాగే మనకు తెలియదు దేవుళ్ళే ఉంటున్నాం అనుకుంటున్నాం, దేవుడినే పాటిస్తున్నాం అనుకుంటున్నాం, దేవుడితోనే ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఎనమాల బ్యాక్గ్రౌండ్లో అపవాది కానీ మనం ఆడేస్తున్నాయి సంగతి మనకి. హలో అనటానికి ఇతర దేశాలకైనా నీ పక్కన వాళ్ళకైనా ఎవరికైనా వెళ్ళాలంటే ఈ హలో అనే మాట జరిగే లోపు ఎన్ని కనెక్షన్ ఉంది. టవర్కి వెళ్ళాలి, సిమ్లోకి వెళ్ళాలి, టవర్కి వెళ్ళాలి, టవర్ నుంచి రేడర్, ఆ తర్వాత శాటిలైట్, అన్నిటికి వెళ్ళి ఆడి ఫోన్లోకి చేరాలి. ఈ మధ్యలో ఇంత జరుగుతున్న సంగతి తెలుసా. కొంతమందికి పచ్చబట్టని ఎరగబడుతుంది అంతే, కొంతమందికి. ఎందుకంటే పచ్చబట్ట వస్తే మాట్లాడతాం, ఎర్రబట్ట వస్తే కట్ చేయటం, ఈ రెండే కొంతమందికి తెలుసు. ఇప్పుడు అన్ని బట్టలు తెలుస్తున్నాము. కానీ ఈ యొక్క లోతు మర్మం ఎవరికైనా తెలుస్తుందా? ఎనమాలు జరిగేది ఎవరైనా ఆలోచిస్తున్నాగా. ఓ టవర్ ఉందంట, శాటిలైట్ ఉందంట, దాని ద్వారానే నా హలో అనే మాట వెళ్తుందంట, బాగున్నావు అనే మాట వెళ్తుందంట, అన్నం తిన్నారు అనే ఆ మాట వెళ్తుందంట అని మీకు తెలుసా? ఆలోచిస్తావా? ఆలోచన. కానీ జరిగిపోతుంది ఫోన్లో కదా. ఇట్లాగే అపవాదిగాని నీ జీవితంలో జరిగించే కార్యాలు కూడా ఇలాగే జరిగిపోతున్నాయి. నీకు తెలియకుండా గండికి పడిపోతుంది, నీకు తెలియకుండా రంధ్రం పడిపోతుంది, నీకు తెలియకుండా నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే అపవాదిగా నిన్ను అలా ఆడుకుంటున్నాడు. హలో అనే పదానికే ఇంత ట్రాఫిక్ ఉంటే మరి నీ బ్రతుకులో అపవాదిగా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇది. దేవుని చేరుకోవాలి అంటే, దేవునితో ఉండాలంటే, ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను దానికి నువ్వు సిద్ధపడాలంటే నీ అనుమానాలు ఉన్నవి, నీ చుట్టుపక్కల పరిస్థితులు కానీ, ఆలోచనలు కానీ, భక్తి కానీ, ఏదైనా కానీ సరి చేయబడుతున్నాయా? దేవుని ఉద్దేశం ఏంటి? నేను త్వరగా వస్తున్నాను అని అనేక మార్లు చెప్తున్నాడు, అనేక మార్లు చెప్తున్నాడు. అయినా కానీ మనం సిద్ధపడట్లేదు. ఏదో చాలామంది మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు నేను అన్నాను, నాకు ఒక అవగాహన ఉంది, రేపు ప్రభువుతో నేను ఖచ్చితంగా ఉండాలి. ఒక మనిషిగా నేను కోరుకునే మనసు ఏంటంటే, రేపు ప్రభువా నేను ఒక సేవకుడిగా ఉన్నాను, ఒక మనిషిగా సేవకుడిగా కాకుండా ఒక మనిషిగా ఉంటే, ప్రభువా రేపు నేను నిన్ను ఖచ్చితంగా కలుసుకోవాలి. లేకపోతే ఈ కింద ఉన్న ఈ బ్రతుకు పుడికే నాకు చెక్కిపోతుంది. రేపు నువ్వు లేకుండా ఉంటే ఇక ఆ బ్రతుకు ఎక్కడోయా భయం వేసి తలుచుకుంటే భయం. ఓ సేవకుడిగా కోరుకుంటే నేను ఏం కోరుకుంటాను తెలుసా? ప్రభువా నేనే కాదు, మా జనులు, నేను సంపాదించుకున్న ఆత్మలో, అలాగే ఈ ఎక్కడున్నా నేను అంతవరకు నా సాయశక్తులు ప్రయత్నించి ఎంతమంది ఆత్మను కట్టగలుగుతారో నాకు తెలియదు, కానీ అందరినీ కట్టాలని ఆశ ఉంది. అందరినీ నీతో కొనుక్కోబడినట్లుగా వాళ్ళని తీర్చిదిద్ది మార్చాలి అనే ఆశ. ఒక మనిషిగా నా స్వభావం అదైతే, ఒక సేవకునిగా అందరినీ ఆయనతో కలపాలి అనే కదా. కాన్ఫరెన్స్ మీటింగ్ పెడతారు, ఒక్కడే 10 ఫోన్స్ కలపగలుగుతారు, అవునా? అట్లాగే నేను ఒక్కడనే అనేక మందిని చేతులు పట్టుకొని, ప్రభువా ఇదిగో నేను నీ వద్దకు ఈ ఆత్మను తెచ్చిన్నాను అని ఆయన చేతులు పెట్టగలగాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన చెప్పుచున్న మాటను నేను గ్రహిస్తున్నాను. ఏం చెప్పి నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చుచున్నాను, మీరు సిద్ధపడరేంటి అని ప్రభు అంటున్నాడు. ఆ యొక్క సిద్ధపాటు నాకు తెలుసు. అట్లాగే నేను మీకు కూడా తెలియాల్సింది ఉంది, మీరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆయన త్వరగా వచ్చుచున్నాను. మైక్రో బయోచిప్ బియ్యం కిందంతా చిన్నగా ఉంటుందంట. ఆ చిప్పు
ఆ మనిషి ఎక్కడున్నా, లోయల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, ఎక్కడ దాక్కున్నా ఎంత సిమ్ కార్డు పరిపాలిస్తుంది మనం. అవునా? దొంగతనం, ఫోన్ దొంగతనం చేసినా, అమ్మాయిని కిడ్నాప్ చేసినా ఆ ఫోన్ ద్వారా, దాని ద్వారా అంత చిప్తో సిమ్ కార్డు. ఇప్పుడు మనలో పెట్టే చిప్ బియ్యపు కింద అంత, అందులోనే బ్యాటరీ, అందులోనే చిప్పు, అందులోనే మొత్తం సమస్తం. అంటే ఆ చిప్పుని కొన్ని కోట్లు, లక్షల కోట్లతో ఖర్చు పెట్టి మరి తయారు చేయబోతున్నారని అంటున్నారు. తయారు చేసి ఆ చిప్పుని మనకి రిలీజ్ చేస్తారు. హల్లెలూయా. అది ఎక్కడున్నా కూడా ఆ చిప్పుని చేస్తారు. అయితే ఆ చిప్పు ఎక్కడుందో ఒకసారి వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17. కాగా వృద్ధివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. ఈ యొక్క ఎక్కడంట, కుడి చేయి మీద కానీ, నొసట ఎందే కానీ, హల్లెలూయా, కుడి చేయి ఎందే కానీ, నొసట ఎందే కానీ ఆ చిప్పుని అమర్చుతారంట. ఇది 666 ముద్ర, 666 ముద్ర. హల్లెలూయా. నొసట ఎందే కానీ, ఇదంతా ఎప్పుడు బైబిల్లో, ఎప్పుడు దేవుడు ఎప్పుడు రాసిపెట్టింది. చదివా, మనం వాక్యం చదివా, ఏమనుంది? కొద్దివారే కానీ, గొప్పవారే కానీ, ధనికులు కానీ, దళితులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి ఎందైనా ముద్ర వేయించుకున్నట్లుగా ఆర్డర్స్ జరగబో. ఇప్పటికే చాలా ఆంక్షలు మన మీద ఉన్నాయి. రేపు జరగబోనేది ప్రభు ఎప్పుడో చెప్పుంచాడు. వాళ్ళు ఒక సైంటిస్టులు కనుక్కున్నారంట, చిప్పు ఉంటేనే నీకు బియ్యం, అన్నం తినాలన్నా చిప్పు కావాల్సిందే. నో కరెన్సీ, చిప్పు కావాల్సిందే. నువ్వు అన్నం తినాలన్నా చిప్పెట్ట పెడితే చాలు. ఫింగర్ ప్రింట్ ఫోన్కి ఎలా లాగవుతుందో చిప్పు ఇలా పెడితే చాలు. సైంటిస్టులే టెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలా ఈ యొక్క చిప్పుని ఆలోచించారంట. అందుకే ఎక్కడ కానీ అనుకున్నారంట. వీళ్ళు అనుకున్న ఇది దేవుడు ఎప్పుడో చెప్పాడు లేదా? కుడి చేతి ఎందే కానీ, నష్టం కానీ ఈ చిప్పు ఉపయోగిస్తేనే ఏదైనా నీకు. అవునా కాదు? ఆధార్ కార్డు లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏమీ లేదు. ప్రజెంట్ మనకి ఆధార్ కార్డు వాడకపోతే ఏమీ లేదు. ముందు అన్నిటికన్నా ముందే ఎవరైందా కదా ఆధార్ కార్డు. మంది పోలీసు బండి ఆపినప్పుడు, మెయిన్ నైట్ పూట బండి ఆపినప్పుడు ఆధార్ కార్డు, లైసెన్స్ కంటే ముందు డాక్యుమెంట్లు కానీ ఆధార్ కార్డు. అంటే నువ్వు ఎక్కడోడురా, ఎవడరా, నువ్వు ఏ ప్రాంతం వాడురా అనేది తెలుసుకోవడం కోసం ఆధార్ కార్డు అన్నాడు. పాన్ కార్డు చేసుకోవాలంటే ఆధార్ కార్డు. అన్నిటికీ ఆధార్ కార్డే ఒక ప్రధానం అయిపోయింది. అట్లాగే రేపు అన్నిటికీ కూడా ఈ చిప్పే 666, ఈ చిప్పే 666. దీని గురించే దేవుడు ముందుగానే చెప్పకను చెప్పాడు. ఆ కింద ఇంకో 17 ఒకసారి చదువుతాం. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినగాను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప, ఈ సంఖ్య లేకపోతే, ఈ 666 సంఖ్య లేకపోతే, ముద్ర లేకపోతే నీకు ఏది ఇవ్వబడదంట. కానీ ఈ చిన్నపాటి ప్రార్థనకే మనం తుల్లిపోతుంటే, రేపు 666 మన యొక్క ప్రభుత్వం జారీ చేసినప్పుడు రేపు ఏం నిలబడగలుగుతాం మనం? చిన్న ప్రార్థనకే తుల్లిపోతాం.
చిన్న ప్రార్థనకు రావడానికే ఆసక్తి లేదు, కాసేపు చర్చిలో కాసేపు స్పెండ్ చేయడానికే ఆసక్తి లేదు మనకి. మరి అట్లాంటిది రేపు 666 మందికి అప్పగించుకోవాలంటే ఎంత నరకం తెలుసా, ఎంత బాధ తెలుసా. దగ్గర నుండి యోహానుతో రాపించాడు, ఏం జరగబోతుందో రాపించాడు ప్రభు, జరగబోవున వాటి గురించి రాపించాడు. ఇప్పటివరకు వాక్యంలో చెప్పినవి జరిగినాయా? తెగులు వస్తుందన్నాడు, కరువు వస్తుందన్నాడు, అనేక రకమైన తెగుళ్ళు వస్తున్నాయి. అక్కడక్కడ కరోనా టైంలో అది వ్యాధి ఏంటో తెలియదు, అనేక మంది లక్షల మంది చనిపోయారు. నేను ఒక వీడియోలో చూస్తే కాలువలు తీశారు, బారుగా పంట కాలువలు తీసి శవాలన్నింటినీ మట్టి పోసి చూశారు. లారీ ట్రాక్టర్లతో తెచ్చి ఇటుకలు తెమ్మని కదా, ఏం కాలం అండి. కుక్కను కూడా అట్లా పడేది, అట్లా పడేసాడు కరోనా టైం. ఇప్పటికే ఉంది నాకు ఆ వీడియో. భారీ గొయ్యి తీశాడు. మనమైతే ఏం చేస్తాం, ఒక గొయ్యి తీసి ఒక పవిత్రంగా భావించుకొని ఆ గొయ్యి చనిపోయినప్పుడు చక్కగా మంచిగా తీసుకొని సమాధి పెట్టుకొని అందులో పెట్టి వాడిని పూజించి 4-5 దండలు వేసి సాంబ్రాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మో నాయన చాలు. కానీ ఏం చేశారు, వారికి పంట కాలువలాగా తోమి ట్రాక్టర్తో తెచ్చి డొల్లిచ్చారు శవాలు మొత్తాన్ని. ఒక్క శవలాగా చూసారా, వస్తుందన్నాడు, వచ్చింది. కరోనా టైంలోనే మిడతల తండ్రి కూడా వచ్చింది అనుకోవచ్చు, మనకు రావట్లేదు ఎవరికో అనుకోవచ్చు. ఈరోజు వాడికి, రేపు మనకి. అందుకని మనకు ఇంకా బైబిల్లో 666 ముద్ర ఉందని అందరికీ తెలుసు. కానీ అది అమలు ఎప్పుడు? ప్రభు వచ్చేసిన తర్వాత అమలు. ఇక అప్పుడు నువ్వేం తట్టుకుంటావు? ప్రభు ముద్ర ఉందని తెలుసు, శిక్ష ఉందని తెలుసు, మరలోకం అనేది ఒకటి ఉందని తెలుసు, నరకం అనేది ఒకటి ఉందని తెలుసు. అయినా మన సిద్ధపాటు లేదు, అయినా ప్రభుతో రేపు మనం గడవపడతాం భయమూ లేదు. ఎవరికాళ్ళు ఏంటంటే ప్రార్థనకు వచ్చాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉండిపోతున్నాం. ఇంకో మాట ఏప్రిల్ రాసింది పత్రిక 10:24-25 సరే 10:24-25 ఏప్రిల్. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు గురికొల్పవాలనని ఆలోచించము. ఏమంటారు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక, సమాజంగా అంటే సంఘముగా మందిరముగా కూడుకోండి మీరు. ఎందుకంటే ప్రభు వచ్చేసరికి మనం ఒక మందిరంగా కూడుకోవాలి, ఒక సమాజంగా కూడుకొని ఆరాధించాలి. ఇక్కడ నేనున్నాను, ఈరోజు నేను లేకపోయినా పర్లా, నేను లేకపోయినా ఇక్కడ ఎవరు ఉంటారు? దేవుడు అంటారు. అరే అయ్యగారు లేరే ఇక్కడ ఏం జరిగిద్ది, పాస్టర్ గారు లేరే ఇక్కడ ఏం జరిగిద్ది, అయ్యో ఇక్కడ ఎట్టా అనుకోవద్దు. నేను లేకపోయినా ఇక్కడ భగవంతుడే మీ మధ్య నిలబడి స్పీచ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు రాలేదని వరి కావద్దు, ఎక్కడైతే ఇద్దరు కూర్చుంటారో అక్కడ నేను ఉంటానని మాట్లాడుతున్నాడు. కాబట్టి అయ్యగారు లేకపోయినా జరుగుద్ది కార్యక్రమం. ఎందుకంటే మనం దేవుణ్ణి స్తుతిస్తుండగా మన మధ్యన ఆయన ఉంటాడు. అందుకే సమాజంగా కూడుకోమంటున్నాడు, సంఘముగా కూడుకోమంటున్నాడు. ఎందుకు కూడుకోమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, టైం లేదు, ఒక టైం ఫిక్స్ చేశాను, దొంగ వలే వస్తాను. దొంగ వాళ్ళకి తెలిసినా కదా, దొంగ వస్తే కానీ యజమానికి తెలిసినా కదా, వాళ్ళు ఏం చేస్తారు? తాళేసుకుని అంతా కదా. అట్లాగే ప్రభు కూడా చెప్తున్న మాట, నేను ఎప్పుడు వస్తానో తెలుసుకొనగలిగిన వాడు, గ్రహించగలిగిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఒకరోజు సంఘస్థులు యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ప్రభువు లేనప్పుడు తోమా ఇక అనుకుంటున్నాడు, నిరాశపడిపోయి, అంటే ఇక ప్రభు లేడుగా, ఆరాధించడం ఎందుకు లేదు, ప్రార్థించడం ఎందుకు లేదు, ఏం ప్రార్థన చేస్తామని తోమా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తోమాతో పాటు అందరూ ఉన్న వారందరూ ఆ రూమ్లో గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్యా యేసయ్యా ప్రభువా బోధకుడా
మా మధ్య నుంచి వెళ్ళిపోయావయ్యా, అయ్యా చనిపోయావా అయ్యా, ఏంటయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ప్రార్థిస్తుండగా ప్రభు వారిని చూసి తలుపులు వేసినట్టుగానే ఉండే ఆ తలుపులో కూడా ప్రభు ప్రవేశించుకొని హల్లెలూయా. ఎంత ఆరాధన ఇక్కడ జరుగుతుంది వీళ్ళ మధ్యన ఇంత ఆరాధన జరుగుతుంది. నేను లేనని తెలుసు. ప్రభు చనిపోయిన తర్వాత ఏమైపోయాడు? లోకంలో లేడు, లోకానికి లేడు. ఆయన వేరే పని ఉంది, ఆ పని నిర్వర్తించడానికి 3 రోజులు ఆ పని నిర్వర్తించాడు. అయితే ఏమైంది? ప్రభు లేక మాకు చనిపోయాడు అని తోమ పక్కకు వెళ్ళిపోయాడు. ప్రభు లేడు, నాకు ఎందుకు చనిపోయాడుగా, ఏం చేస్తాం అని అదొక టైప్ ఆఫ్ మెంటల్తో వెళ్ళిపోయాడు. ఆ కథమ వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రభు ఉండాడు అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు ఆ తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తుండగా ప్రభు ఏం చేశాడు? తలుపు వేసి ఉండగానే వారి మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మిస్ అయిన వారు ఎవరు? తోమ. మధ్యలో మిస్ అయిపోయాడు, ఆ ఆరాధన మిస్ అయిపోయాడు, ఆ సంతోషాన్ని మిస్ అయిపోయాడు. ఎందుకనంటే దేవుడు లేవే కానుకున్నాడు. దేవుడు వారి మధ్యకి వచ్చేసాడు. అట్లాగే సేవకులు ఉన్నా లేకపోయినా మన మధ్యకి ప్రభు వారు వస్తారు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ యొక్క వాక్య ఉద్దేశం అంటే రాకడ 666 ముద్ర. ప్రభు వెళ్ళిన తర్వాత ప్రభువు లేకపోతే ఇక మనం బ్రతకడం చాలా కష్టం. నేనేదో క్యాజువల్గా చెప్పట్లేదు ఈ వాక్యాలు. 666 ముద్ర వస్తే బ్రతకడానికే కష్టం. ఇప్పుడు బ్రతకడానికే చాలా కష్టంగా ఉంది క్రైస్తవుడికి. ఈ 666 ముద్ర వస్తే నీ నోటు మాట చెలుపు నీ గోప పగిలిపోతుంది. నోటు మాట ఎత్తే లోపు బ్రిటిష్ పరిపాలన ఎలా ఉంది తెలుసా? నోటు అయింది, నోరెత్తేలోకి నీ గోప పగిలిపోతుంది. అలాంటి పాలన జరుగుతుంది, అలాంటి పాలన వస్తుంది. కాబట్టి ప్రభు ఉంటే ఇప్పుడు చిన్నప్పుడు ఈ మధ్యనైనా తల్లిదండ్రులు ఉన్నవాడు ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి గొడవలు ఆడతాడు. హే మా నాన్న పిలుచుకొస్తాను, ఆగరా, దమ్ముంటే ఏడమంటారా, మా నాన్న పిలుచుకొస్తాను, మా అన్నయ్య పిలుచుకొస్తాను అంటాడు. అవునా? కారణం ఏంటి? వాడికి అనుగములు ఉండాలని, చుట్టాలు ఉన్నారని, వాడికి బలగం ఎక్కువ అని. దమ్ముంటే ఏడమంటారా, మా వాళ్ళని తీసుకొస్తా అని ఆ నాన్న తీసుకొస్తాడు, ఆ అన్నయ్యని తీసుకొస్తాడు, ఆ తమ్ముని తీసుకొస్తాడు. ఎవరన్నా ఆయన కొట్టినా ఏదైనా గొడవ అయినప్పుడు ఏమంటాడు? ఈ డైలాగ్ వాడతా లేదా? దమ్ముంటే ఏడమంటారా, మా వాళ్ళని తీసుకొస్తా. ఏమి లేనివాడు అనగలరా? ఏ అనాథ అయితే అనగలరా? వేరేమంటారు, మా వాళ్ళని తీసుకొస్తా అంటే అది దేవుడు ఉన్నారు. అట్లాగే దేవుడు నీ మీదకి అపవాదిగా వచ్చినప్పుడు దమ్ముంటే ఎక్కడ ఉంటారు? నా తండ్రి వేసేని చెప్తాను. నా ప్రభువు నువ్వు చూడగలవా, నా తండ్రి ఎదురు నువ్వు నిలబడగలవా అని నీకు చెప్పగలరా? ఏమి లేని అనాథం అయితే ఏమని చెప్తాను? ఆడే నిన్ను మింగేస్తాడు, అపవాదిగా నిన్ను మింగేస్తాడు. అదే నీకు అందరూ ఉంటే బలం ఎక్కువ. అట్లాగే ఏసై నీకు ఉన్నాడనుకో, ఆగరా నా తండ్రిని తీసుకొస్తాను, ఆగరా మా నాన్న తీసుకొస్తాను, దమ్ముంటే ఇక్కడ ఆగరా, మా నాన్న తీసుకొస్తాను, మా నాన్న వస్తున్నాడు ఉండు అని చెప్పటాక ఆ మాటన్నా ఉండదు. ఏమి నేను అనాథ అయితే ఏమి చెప్పడానికి ఏముండదు. ఆ దమ్ము ధైర్యం నింపుకోవాలంటే ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. లోకంలో మనకు తండ్రి ఎలా ఉండాలో మన ఆత్మలో మన తండ్రి, వాక్యంలో మన తండ్రి, పరలోక తండ్రి కూడా మనకు అలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ విధంగానే రాకడ అనేక మంది హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏమనంటే సిద్ధంగా ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. వాక్యంలోనే ఉంది అది, నా నోటి మాటలతో కాదు, వాక్యంలో నేను త్వరగా వస్తున్నాను, మేలుకొనండి, దొంగ వలె వస్తాను. నేను ఎలా వచ్చునో మెలుకుగా ఉండి కనిపెట్టువాడు ధన్యుడు. ఎందుకో మెలుకుకుండా ఏం చేస్తాడు? లేచి వెళ్ళిపోతాడు. ఇంట్లో నిద్రపోయినాడు గొడవ పెట్టి పొద్దున్న లేచి చూస్తే ఇవ్వగంటాడు. ఇంట్లో ఇవ్వగంటారు. ఇప్పుడు కుటుంబం ఉంది, అందరు పనులకి వెళ్ళేవాడు. 12 నిద్రపోతే ఏం చేస్తారు? అమ్మ పనికి వెళ్తే, నాన్న పనికి వెళ్తే, తమ్ముడు స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో అక్కడే ఉంటాడు. కళ్ళు తెరిచి చుట్టి ఒక్కడే భయంకరంగా ఉంటాడు. 12 లెగడు కదా, ఒక్కడే ఉంటాడు. వీళ్ళందరూ దాళ్ళు పనులు చేసుకుని పనులకి వెళ్ళిపోతాడు, ఒక్కడే ఉంటాడుగా. అట్లాగే నువ్వు గాఢ నిద్రలో ఉంటే, మేలుకోకుండా
ప్రభు ఎప్పుడు వస్తాడో గమనించకుండా మేల్కొని ఉండలేదు అనుకో, రక్షింపబడిన ప్రతి వాడు వెళ్ళిపోతారు. నువ్వు ఇంకా గాగలితంగానే ఉంటావు, రేపు సాధారణంగా ఒళ్ళో పడుకుంటావు. ఏమంటావు? కాబట్టి మేల్కొని ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నారు. 666 ముద్ర అతి భయంకరమైనది. ప్రభు వచ్చేసిన తర్వాత మొదటి అక్కడ పాపము ఉన్నవారి కొరకే వచ్చాడు. మీ గతంలో కూడా ఈ మాట చెప్పుకుంటున్నా, పాపము ఉన్నవారి కోసం మొదటగా వచ్చాడు. ఇప్పుడు రెండవదిగా వస్తున్నది పాపము లేని వారి కోసం వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ అందరినీ కొనుక్కోబోయిన తర్వాత మీకు పంచాయతీ చీటే కూడా ఎవరుండరు, సేవ గురించి చెప్పడానికి ఎవరుండరు. ఇలా వాక్యం చెప్పడానికి, సేవ చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి ఎవరు ఉండరు. మీకు ప్రభువుతో కొనుక్కోబడిన తర్వాత ఎత్తబడిన వారు, రక్షించబడిన వారు, ఎత్తబడిపోయిన వారు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా మైకులతో చెప్పేవాళ్ళు ఉండరు, దేవుని గురించి చెప్పేవాళ్ళు ఉండరు. అప్పుడు మీరు మొరపెట్టుకుంటారు, అయ్యో వాళ్ళు ఎంత వాక్యం చెప్తారు మేము వినలేదు. ఇప్పుడు ప్రభు అని తీసుకెళ్ళిపోయాడు. ఇక ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉండే శ్రమ తట్టుకోలేదు, భయంకరమైన శ్రమ. అవన్నీ అనుభవించాల్సిందే. మళ్ళీ ప్రభు వచ్చేదాకా మళ్ళీ అనుభవించాల్సిందే. 3వ సారి మళ్ళీ వచ్చేదాకా అనుభవించాల్సింది. చిత్రవాదం. అక్కడక్కడ బట్టలకు తీసుకుంటున్నారు ఆడవాళ్ళు అనుకూలంగా చేసినట్టు. అంతకన్నా దారుణమైన హత్యలు, దారుణమైన పాలన మనకు జరిగింది. అవన్నీ తలుచుకుంటేనే ఒళ్ళు గబ్బులు పడుతుందంటే మనం సిద్ధపడతాం. చాలా ముఖ్యం, ప్రాధాన్యం. ప్రభుతో మనం కొనుక్కోబడాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఆ చిప్ ఏం చేస్తుంది? చిన్న చిప్పే ఆటాగేస్తుంది ఫోన్. రేపు ఈ యొక్క చిప్ కూడా మనలో అమర్చేస్తాడు. చేతులు కనుక అమర్తే మొత్తం ఈ డేటా వెళ్ళి చేయి పెట్టినా ఇది పెట్టినా మొత్తం స్కాన్ అయిపోతుంది. మనం లోన్లు తీసుకున్నట్టే ఎన్ని ఉన్నాయి ఆన్లైన్లో, మనమే అప్పులు ఎన్ని ఉండే, కట్టాల్సింది అంత ఉంది, ఏ బ్యాంకులో ఉంది, మొత్తం ఫోన్లో వస్తుంది. ఎంత కట్టాలి, ఎవరికైనా ఎగ్గొట్టామా, సిబిల్ పోయిందా, అన్నీ అందులో ఉంది. రేపు ఎంతకన్నా టెక్నాలజీ ఎక్కువైపోతుంది. ఇదే 666. కాబట్టి ఆ పాలనకు మనం అందించుకోకుండా ప్రభు పాలనకి మనం అందించుకోవాలని, నేను త్వరగా వస్తున్నానని, దొంగవలే వస్తున్నాను, మీరు మేలుకొని ఉండండి. మేలుకొని ఉండాలంటే ఏం చేయాలి? తెల్లవారు అగ్గిపుల్ల పెట్టుకొని నిద్రపోతున్నామా? వాక్యంతో మేలుకొనను. ప్రభు వస్తున్నాడు. వాక్యంతో మేలుకొనడం అంటే ప్రార్థించాలి, ధ్యానించాలి, స్తుతించాలి. ప్రభు నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలని అడుక్కోవాలి. అట్లాగే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఒక చేతి ఇలా అన్నా, నేను సౌండ్ వచ్చిందా? రెండు చేతులు కొట్టినప్పుడు శబ్దం. అట్లాగే మనం ఏదో ఒక సమస్య కోసం సేవకుడు ప్రార్థన చేస్తారు కదా, పక్కడు ప్రార్థన చేస్తారు కదా అని వదిలిపెట్టకూడదు. మనం కూడా ప్రార్థించాలి బంధించి. వాడు ఎవడో నా కోసం ప్రార్థన చేస్తున్నాడు కానీ మెరుగుకుండకూడదు. మన ప్రార్థన కూడా 2 చేతులు కలిస్తే ప్రార్థనకి రిజల్ట్ ఉంటుంది. మనం మందిరానికి వచ్చేసాం, ప్రార్థన చేసుకున్నాం, అయిపోతుంది, ఇదే ఉంది, ఈ పని అయిపోతుంది అనుకోకూడదు. మన ప్రయత్నం కూడా ఉండాలి. సామెత ఉంటుంది, గాల్లో దీపం పెట్టి ఆరమని సూలో వేసాయంటే ఆగిపోతాడు. ఎందుకంటే నీ ప్రయత్నం ఏం లేదు, కనీసం చేతులు పెడతా కన్నా ట్రై చేసావా? అదే మాట కనీసం చేతులన్నా పెట్టి ట్రై చేస్తే అదే పాప ట్రై చేస్తున్నాయని దేవుడు చూస్తాయి. వెలిగిచ్చేసి గాలి కాకుండా చూసి ఛాలెంజ్ అంటే చూస్తాడా? అట్లాగే మన సమస్యను కూడా గాలికి వదిలేయకూడదు. గాలికి వదిలేయకుండా ఆ సమస్యని ప్రభు ఎదుటి పెట్టి మొరపెట్టి, ప్రభా నువ్వే నాకు ఈ కార్యం చెయ్యి, నా పని చేయి, నా అప్పులు తీర్చు, నా ఆరోగ్య సమస్యలు తీర్చు, నా కుటుంబంలో బాధలు తీసేయి. ప్రతి ఒక్కటే ప్రార్థనతో ఆయన్ని అడిగి వేడుకొని పొందుకోవాలి. హల్లెలూయా. నేనేదో ఒక్కడే దైవజనులుగా చేసేస్తే అయిపోదు. మన ప్రయత్నం కూడా ఉండాలి, మనం కూడా మొదలుపెట్టాలి. అప్పుడు ఆ సమస్యకి రిజల్ట్ వస్తుంది. చాలామంది సేవకుల దగ్గరికి వచ్చాయా, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యా అంటే ఏసన్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు అంట. ఎగ్జామ్స్ అంటే అరే నువ్వు పాస్ అవ్వరు అని వాళ్ళు అంట. అదేంటి నేను పెన్నకు ప్రార్థన చేస్తున్నావు అంటే, అరే నేను పెన్నకు ప్రార్థన చేసినంత మాత్రానా నువ్వు పెద్ద కళాకారుడికి ఏం రాయవు కదా, నీ ప్రయత్నం ఏది? సంవత్సరం అంతా కొనుక్కొని ఇప్పుడు నేను ఇచ్చిన పెన్నకే పాస్ అయిపోతావా అన్నాడంట. అదేంటి అయ్యా మీ దగ్గర ప్రార్థన చేయమని వచ్చి అట్ట అంటారంటే, అరే నేను ప్రార్థన చేస్తావు ధైర్యంగా, నేను ఆశీర్వదిస్తా, నువ్వు బాగుండాలని. అసలు నీ ప్రయత్నం ఏది? 10th క్లాస్ అని నీకు తెలుసు, ఎగ్జామ్ టఫ్గా ఉంటుందని నీకు తెలుసు, కానీ అది చదివావా?
పుస్తకం తీసావా, కానీ విజయన్ గారు మాత్రం ప్రార్థన చేసి ఇచ్చేయాలా? ఎంతవరకు కరెక్ట్? అట్లాగే మన ప్రయత్నం లేదే ఏదైనా ఫెయిల్ అయిపోతాం. దేవునిలో ఉన్న ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయిపోతాం, బతుకులో ఉన్న ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయిపోతాం, జాబ్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయిపోతాం. ప్రతి దాంట్లో లైఫ్లోనే ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మనం పాస్ అవ్వాలంటే చదువు ఎలా ఉండాలో వాక్యంలో కూడా మనం అలాగే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం ద్వారా ప్రార్థన చేసి ఆ యొక్క కృపను మన మీద రిలీజ్ చేయమని ప్రార్థన ద్వారా మనం అడుగుకుందాం. ప్రభువా, నీకు ఆఖరి సమయంలో నేను కూడా మీతో కొనిపోబడినట్లుగా ఉండాలి ప్రభువా అని ప్రార్థించుకుందాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.